వందే మాతరం ఈ గీతం భారతదేశ స్వాతంత్ర సాధన సంకల్పానికి బలమైన ఊపిరులూదింది. ప్రతి భారతీయుడి గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఈ యుద్ధనాదం బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసింది. ఆంగ్లేయుల ఆగడాలను ఇక ఏ మాత్రం సహించబోమని, స్వరాజ్య సాధనకు మూకుమ్మడిగా వేసిన అడుగులకు ఇదొక సరికొత్త ఉద్యమ వేదిక స్ఫూర్తిగా నిలిచింది. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన వందే మాతరం గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు తమ సందేశాలు ఇస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తిగా సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుతామని పిలుపునిచ్చారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సందర్భంగా మహనీయుల్ని స్మరించుకున్నారు. వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనదేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు.